చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆ అబ్బాయి అంట పట్టుకొచ్చి ఒక గులాబీ పువ్వు ఇస్తే హీరోగా కనిపిస్తాడంట. ఒక చాకలి స్టంట్లు చేస్తే హీరోగా కనిపిస్తాడంట. ఆ టైంలో తండ్రి ఎలా కనిపిస్తాడంటే జీరోగా కనిపిస్తాడు. ఆ ప్రేమించిన హీరోతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు తండ్రి విలన్ గా కూడా కనిపిస్తాడు. ప్రేమించిన వాడు హీరో, తండ్రి జీరో విత్ విలన్. ఆ హీరోని అదే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ కష్టాలు మొదలవుతాయి కదా. తండ్రి అంటే అన్ని సౌకర్యాల మధ్యలో పెంచుతాడు. ప్రేమించే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కుటుంబ కష్టాలు ఏర్పడినప్పుడు తెలిసింది, నాకు ఏ కష్టం రాకుండా అన్ని కష్టాలు తానే పడి నాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు కదా నా తండ్రి. అతను కదా హీరో. నేను కష్టపడకూడదని, అయ్యో బట్టలకు కానీ ఏ సౌకర్యం నాకు తక్కువ వేయకూడదని నా కోసం కరిగిపోయేది కొవ్వొత్తు వలె నా తండ్రి కదా హీరో అని అప్పుడు తెలుస్తాదంట. రోజున చాలా మంది తెలియట్లేదు, తల్లిదండ్రుల ప్రేమకు విలువట్లేదు. కొవ్వొత్తుల కరిగిపోతాడు తండ్రి కుటుంబానికి వెలుగివ్వడానికి. ఆ వెలుగులో ఉన్నంతసేపు అతను జీరోగా కనిపిస్తాడు. ఆ చీకటి ప్రేమలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, నా తండ్రి కదా హీరో. నా కోసము మరణం పొందిన ఆ పరమ తండ్రి కదా రియల్ హీరో. ఆయన కదా ప్రేమ అంటే. నా కోసం మరణించిన యేసయ్య కదా నాకు హీరో. నా కోసం ఎన్నో కష్టాలు పడ్డ నా తండ్రి కదా హీరో. నేనేంటే తప్పు చేశాననిపిస్తూ ఉంటది. ప్రేమ మన అంధకారంలోకి నెట్టేస్తూ ఉంటది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరి బిడ్డలు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోక ప్రేమ అన్నది దారుణమైనది. అసలు లోకం అన్నది ప్రేమే లేదు. యేసయ్యలోనే ఉంది ప్రేమ, తల్లిదండ్రుల్లోనే ఉంది ప్రేమ, భార్య భర్తల మధ్యలో ఉన్నది ప్రేమ. లోకంలో అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో ఉన్నది ప్రేమ కాదు.